కూడికను ప్రారంభించుకుందాం. మహాగణుడువు పరిశుద్ధుడు అయిన దేవ, నీ ఘనమైన నామమునకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి శుక్రవారం అయ్యా సోమరోను మందిరంలో బిడ్డలతో కలిసి నా తండ్రి ప్రార్థనా కూడికను మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంఘంలో ఉన్న సమస్యల గురించి, వ్యక్తిగత కుటుంబాల గురించి, వారికి ఉన్న ఇబ్బందుల గురించి, సమస్తం గురించి నీ సన్నిధిలో ప్రార్థించడానికి, ముందుగా నేను స్తుతించి ఆరాధించడానికి, ప్రతి వారము నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నా తండ్రి సంఘ కాపరికి మీరు అనుగ్రహించిన గొప్ప జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుండగా ఆది నుంచి అంతవరకు విజయం ఇచ్చి నడిపించండి. క్రమంగాను మర్యాదగాను నీకు మహిమకరంగా జరిగే భాగ్యాన్ని అనుగ్రహించి సహాయం దయచేయండి. నీ దాసుడు రవి గారు నా తండ్రి ప్రభా రాజవరం వెళ్ళి ఉన్నారు, అక్కడ కూడా నా తండ్రి ఆయన నిలబెట్టుకుని ఆయన మరుగుపరిచి మీరు మహిమ పొందండి. అక్కడ నా బిడ్డలకి ఏ విధమైన మాటల ద్వారా ఆత్మీయ అభివృద్ధి పొందాలో దాన్ని మీరు అనుగ్రహించి సహాయం దయచేయండి. ఇక్కడ నిలబెడుతున్న నేను అల్పుడును అయోగ్యుడును, నిలబెడుతున్నది మీరు. మీ చిత్తానుసారంగా నడుచుకునే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి సహాయం దయచేయండి. మీ జ్ఞానాత్మతో నింపి నడిపించి సహాయం దయచేయమని మీ పాదాల పట్టి నడుస్తున్నాను తండ్రి. పాటల ద్వారా నేను మహింపరిచే స్వరాన్ని మాకు అనుగ్రహించి సహాయం దయచేయండి. వాక్యం ద్వారా మేము నేర్చుకునవలసిన విషయాలను మాకు నేర్పించి సహాయం దయచేయండి. ప్రార్థన అన్నింటిలోనూ మాకు తోడ్పాటు చేస్తూ సహాయం చేస్తూ రమ్మని మేము పాదాలు పట్టి నడుస్తున్నాం తండ్రి. సహాయం దయచేసి దేవుడు పోయేందుకు నీకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మా ప్రియరక్షకుడును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సియోను పాటల పుస్తకంలో 214వ పాట 215, పాత పుస్తకాల్లో 213 అనుకుంటుంది, కొత్త పుస్తకంలో 215 పాట. భజింపరండి ప్రభు యేసుని, భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయమో జయమో ప్రభుకి, జయమో జయమో మన ప్రభుకి. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతనొసగన్, నేత్రము తెరసెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతనొసగన్, నేత్రము తెరసెను
చేసెను యేసుని చూడా, ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి ఘనత పొందా సదరాజ్యమునిచే, స్వాచ్యము పొందవరసులమైతిమి. ఘనత పొందా సదరాజ్యమునిచే, స్వాచ్యము పొందవరసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికే, హోసన్నా హోసన్నా విజయునికే. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి జగమును జయించే జీవితమునిచే, సిలువ శక్తిచే మనలను గాసెగా. జగమును జయించే జీవితమునిచే, సిలువ శక్తిచే మనలను గాసెగా. స్తుతులార్పింతు ముక్తిదాతకే, స్తుతులార్పింతు ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి సంగము ప్రభుని చెర తెరిచుచెగా, సదాకాలమయనతో నుండనెప్పుడు. సంగము ప్రభుని చెర తెరిచుచెగా, సదాకాలమయనతో నుండనెప్పుడు. సాగిలా పడేదము సృష్టికర్తకే, సాగిలా పడేదము సృష్టికర్తకే. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి. 216వ పాట కూడా పడదాం. 216వ పాట. అనుదినము భారము భరించే దేవా, అనిసము నీ మేళతో నింపుచున్నావు. అనుదినం భారము భరించే దేవా, అనిసము నీ మేళతో నింపుచున్నావు. సంహించు మనిసమున ప్రాణమా యేసుని, సన్నుతించు మనిసమున ప్రాణమా యేసుని. పరిశుద్ధ నామమును పొగడమేపుడు, పరిశుద్ధ నామమును పొగడమేపుడు.
వంటె బరువు దీవెనలు వీపున మోపే, వంటె బరువు దీవెనలు వీపున మోపే. అనుదినం భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. అనుదినం భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినం భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, అపరాధములో మేము చిక్కుకొని ఉండగా, నీ రక్తము చే మమ్ము విమోచించితివి, నీ రక్తము చే మమ్ము విమోచించితివి. నీదు కృప మహదైశ్వర్యంబును బట్టి, నీదు కృప మహదైశ్వర్యంబును బట్టి. అనుదినం భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినం భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అన్నింటిలో నెప్పుడు సకల సంపదలతోనూ, అన్నింటిలో నెప్పుడు సకల సంపదలతోనూ సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినం భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినం భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా, సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబులు చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. అనుదినం భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినం భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. 217వ పాట కూడా పాడదాం. 217 భక్తులారా స్మరించదుము. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలన్నిటినీ
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము సిన మేలులన్నిటినీ శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబల సూరుండు శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబల సూరుండు సర్వమునిచ్చెను తన హస్తముతో సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ లారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడయ్యుండి శ్రమలలో మనకు తోడయ్యుండి బయలు పరచే తన జయమున్ శ్రమలలో మనకు తోడయ్యుండి బయలు పరచే తన జయమున్ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు లెక్కకు మించిన ఆత్మల తెచ్చే లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుడు లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ
చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే. సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే. ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ఈ భువియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మన మాయన కార్పించుకొనెదము, మన మాయన కార్పించుకొనెదము ఆయన ఆశ్రయమదియే. మన మాయన కార్పించుకొనెదము ఆయన ఆశ్రయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. గనుక మనము నడచుకొనెదము, గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు. గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము
ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. వాక్య భాగంలోకి వెళ్దాం. గత వారం నేను వచ్చినప్పుడు ధ్యానించుకున్న వాక్య భాగము తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 1, 2, 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుడి వాక్య భాగాన్ని మనకు అర్థం చేయించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. మహాగణుడు పరిశుద్ధుడు అయిన దేవ, నీ ఘనమైన నామమునకి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. గత వారం నా తండ్రి ఈ వాక్యాన్ని మాకు కొద్దిగా అర్థం చేయించారు. మిగిలిన భాగాన్ని కూడా మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని, మీరే నడిపించమని క్రీస్తు యేసు ఘనమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యము గత వారం చూసాం కదా. మనము ఎలాగ ఉండాలంట? క్షేమంగా ఉండాలి, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థనలు చేయాలంట, యాచనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఏం చేస్తున్నాడంట? హెచ్చరించుచున్నాను అని చెబుతూ, ఇది ఎలాగుందంటే దేవుని దృష్టికి యోగ్యమైనదంట. ఇంకేమంటున్నాడు? అనుకూలమై ఉన్నదని చెప్తున్నాడు అనమాట. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి. అంటే దేవుడు ఏది చెయ్యాలని మన ద్వారా ఆశపడుతున్నాడో దాన్ని మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట. ఏంటి అదనంటే, మనము కేవలం మన గృహాల గురించి, మన పిల్లల గురించి, మన ఇంటి గురించి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆశ అది కాదు. దేవుడు ఇష్టపడేది అది కాదు. దేవుడు ఇష్టపడేది ఏంటంటే, ఏ ఒక్క పాపి నశించిపోవుట ఆయనకి ఇష్టము లేదన్నమాట. వాళ్ళు ఎవరైనప్పటికీ నశించిపోవటం మాత్రం వారికి దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, మనకి ఇష్టం ఉండదు. మనతో గొడవ పడిన వారు కానీ, మనతో శత్రుత్వంగా ఉన్నవారు కానీ మనకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే, మనలో స్వభావం ఉంది. ఏ స్వభావం అంటే పాప స్వభావము. సాతాను యొక్క స్వభావం మన దగ్గర ఉందన్నమాట. దాన్ని బట్టే మనం ఏం చేస్తామంటే అంగీకరించలేము. ఒక మనిషి అన్యాయంగా నడుస్తున్నాడంటే ఆ మనిషి సాతానుడి చేత వశపరుచుకున్నాడు. కానీ మనిషి దేవుని బిడ్డ. ఏ మనవుడైనా ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ. ఒకప్పుడు దేవుని ఎరక్క ముందు మనం కూడా అలాగున్న వాళ్ళమే. మనం కూడా అటువంటి పాపంతో, అటువంటి సాతానుడు వశములోనే ఉన్నవారము.
మరి ఎప్పుడైతే మనం దేవుళ్ళలోకి వచ్చామో మరి వాళ్ళని ఏం చేస్తామంటే అసహించుకుంటూ ఉంటామంట. వాడు దేవుని బిడ్డ కాదు, వాడు సైతాని బిడ్డ, వాడు ఎలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు అని. సైతానికి బిడ్డలంటూ ఎవరు లేరు. సైతానికి బిడ్డలంటూ ఎవరు లేరు, దేవుని బిడ్డలే. ఎవరైనప్పటికీ వాళ్ళు ఎవరి బిడ్డలంట? దేవుని బిడ్డలే. మరి దేవుని బిడ్డలైన వాళ్ళని ఏం చేశాడు సాతానుడు? వశపరుచుకున్నాడు. వశపరుచుకున్న సాతానుడి దగ్గర నుంచి మరలా ఏం చేస్తున్నాడంట? దేవుడు విడిపించాడనమాట. ఈ ప్రణాళిక అంతా దేవుడిలోనే ఉంది కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే క్లుప్తంగా ఆలోచిస్తాం, సంకుచితంగా ఆలోచిస్తాం. దేవుడు ఆలోచనలు మనకు అర్థం కావు. అందుకని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయించాడనమాట. మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు అన్నీ ఎక్కడున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నీకు చదవడం వచ్చిందంటే, నీకు జ్ఞానించడం వచ్చిందంటే, నువ్వు స్కూల్కి వెళ్ళినంత మాత్రాన్ని, లేదంటే డిగ్రీలు చదివినంత మాత్రాన్ని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయలేవు, చదవలేవు. అర్థమైందా? నీకు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళని వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని చదవమంటే వాళ్ళు ఏం చదవలేరు తెలుసా? చూడండి, ఎవరైనా పిల్లలు డిగ్రీలు చదువుతుంటారు, పెద్ద పెద్ద చదువులు చదువుతుంటారు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవమంటే ఏం చేయలేరు, చదవలేరు, రాదు వాళ్ళకి. మరి అటువంటి వాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరు దీనులై దేవుని దగ్గరికి వస్తారో, ఎవరు దేవుని చిత్తములో ఉంటారో వారు దేవుడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని అనుగ్రహిస్తాడు. నీకు ఆ అంటే ఈ రాకపోవచ్చు, స్కూల్కి వెళ్ళకపోవచ్చు, కానీ నీకు పరిశుద్ధ గ్రంథం అన్నీ తెలియజేస్తాడనమాట. దానికి ఉదాహరణ ఏంటంటే తెలుసా? మేము నమ్ముకున్న మరియమ్మ గారు, ఆవిడ గుడ్డు, ఆవిడకి ఏమి లేవు, కళ్ళు లేవు. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి ఏమి లేవు, వాళ్ళకి కళ్ళు లేవు. ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఆవిడ ఏ స్కూల్కి వెళ్ళలేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏ వచనం ఎక్కడుందో ప్రతిది కూడా తెప్పిద్దమాట. చదువుకున్న మనకి గుర్తుండవు, కానీ చదువుకెళ్ళని ఆవిడే కళ్ళు కనపడిన ఆవిడ ఏం చెప్పింది తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంది, చదవండి. మనము దాన్ని గుర్తుపెట్టుకుని రాసుకుని తీస్తేనే కానీ మనం ఏం చేయలేము, చదవలేము. కానీ ఆవిడ ఎలా చెప్తుంది? దేవుడి జ్ఞానంతో చెప్తుందన్నమాట. ఎవరి జ్ఞానంతో చెప్తుంది? దేవుని జ్ఞానంతోటి. అర్థమైందా నేను చెప్పిన మాటలు? నువ్వు ఈ లోకంలో చదువున్నంత మాత్రాన దేవుని గ్రంథాన్ని చదువుకోవాలనుకోవడం అది సంభవం కాదు. దీన్ని అనుసరిస్తూ నువ్వు వెళ్ళాలంటే దేవుడు మాత్రమే నీకు అర్థం చేయించగలడు, దేవుడు మాత్రమే నిన్ను చదివించగలడు. నువ్వు ఏమి చదవకపోయినప్పటికీ, నీకు అలా రాకపోయినప్పటికీ గ్రంథాన్ని చదవగల సామర్థ్యాన్ని ఎవరిస్తారో తెలుసా? దేవుడు ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడు? నీ ఆసక్తిని బట్టి. దేన్ని బట్టి ఇస్తాడంట? నీ ఆసక్తిని బట్టి. ఆ మరియమ్మ గారే మమ్మల్ని దేవుళ్ళలోకి నడిపించారన్నమాట. నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. కళ్ళు లేవు, చిన్నప్పటి నుంచి అసలు ఏం చేయలేదు, ఎలా చదువుతుందే, ఎలా చెప్తుంది ఇవన్నీ అని ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు చూడకుండానే చెప్తారన్నమాట. పరిశుద్ధ గ్రంథం అంతా చెప్పేగల సమర్థులు ఇప్పుడు ఉన్నారన్నమాట. అర్థమైందా? మరి నువ్వు చదవలేకపోతున్నావు, నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? నీకు చదువు లేక కాదు, మరి ఏంటి? ఆసక్తి లేక. దేవుడు ఏమన్నాడంటే, నీకు ఆసక్తి ఉందనుకో, కార్యాన్ని ఎవరు సఫలం చేస్తాడంట? దేవుడే సఫలం చేస్తాడనమాట. నీకు ఆసక్తి మాత్రమే ఉండాలి. ఏ పని అయినప్పటికీ నీకు ఇష్టంతో చేసింది వేరు, ఇష్టం లేకుండా చేసింది వేరు. దేవుడు ఇష్టం లేకుండా ఏ పని నీకు అప్పగించడు. నీకు ఇష్టం లేకుండా ఏ పని చేయనివాడు నిన్ను. నువ్వు మొక్కుబడికి ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే నీ సమయం వ్యర్థమవుద్ది, కానీ నువ్వు దేవునికి ఉపయోగపడవు, దేవుడు నీకు కూడా ఉపయోగపడ్డావు. దేవుడు నీకు కూడా ఏం చేయడు, ఉపయోగపడడం అంటే ఏంటి? నువ్వు ఒకవేళ ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదన్నా చేసుకోవాలని ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే కనుక ఉపయోగం లేదు. అది ఎందుకు ఉపయోగం లేదు అంటే, దేవుడి దగ్గర రాని వాళ్ళు అందరూ అడుక్కుంటున్నారా ఏంటి? అక్కడ బయట దేవుడిని ఎరగని వాళ్ళు అడుక్కుంటున్నారా? వాళ్ళు మనకంటే ఉన్న స్థితిలోనే ఉన్నారా? మనకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా?
అర్థమైందా? డబ్బు కోసం దేవుని సన్నిధికి రాకూడదు, జబ్బులు పోవడం కోసం దేవుని సన్నిధికి రాకూడదు. అదే అంటే రాకూడదంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దాని మీద ఆధారపడి వచ్చేవంటే నీకు ఉపయోగం అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే దేవుడు ఇక్కడికి రాకముందే నిన్ను ఆశీర్వదించాడు. ఎప్పుడు? ఆదాము దగ్గర ఉన్నప్పుడే నిన్నేం చేశాడు? ఆశీర్వదించేశాడు. మరి ఇక్కడ ఎందుకు వస్తున్నావు నువ్వు అని అంటే నీ గురి ఒకటే. ఏంటి నీ గురి, లక్ష్యము? పరలోక రాజ్యము వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. అంతేకాకుండా ఈ లోకంలో అన్యులైన వారికి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఒక మూలకెళ్ళి ఏం చేస్తూ ఉంటారు? మూలుగుతూ ఉంటారు. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే గనక ఏమొచ్చినప్పటికీ నువ్వు ఎలాగుంటావు? దేవుడు ఉన్నాడనే నిరీక్షణ నీకుంటుంది అన్నమాట. అదే మాటను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మాట్లాడుతూ గత వారం మీకు జ్ఞాపకం చేసిన ఆరాధన అంటే ఏంటో తెలియజేశాను కదా. అంటే మనము సుఖముగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలంటే నువ్వు ఇవన్నీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత నువ్వు చేయవలసిన పనులు. దేవుడిలోకి రావడం అంటే ఏంటో తెలుసా? ఒక చిన్న పిల్లోడు పుట్టినప్పుడు వాడికి ఏమన్నా తెలిసేదాడికి అన్నీ ఎవరు చేస్తారు? తల్లి తండ్రి చేస్తూ ఉంటారు. వాడు ఎదిగే కొలదు వాడి పనులు ఎవరు చేసుకుంటూ ఉంటారు? వాడే చేసుకుంటూ ఉంటాడు. ఉంటాడా ఉండడా? అలాగే మనం ఎదిగి కొలదు వాడు చిన్నప్పుడు అమ్మ అన్నాడంటే అది చాలా ముద్దుగా ఉంటుంది కదా. ఆడింకా 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడింకా అమ్మ తప్పించి ఇంకేం మాట్లాడతలేదంటే కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా కోపం? వాడు మాట్లాడతలేదంటే ఏంటి? వాడు అభివృద్ధి చెందలేదు, వాడికి ఏదో లోపము ఉన్నదన్నమాట. దేవుడిలోకి వచ్చిన వాళ్ళ గొప్ప పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దేవుడిలోకి నువ్వు ఎందుకు వచ్చావు? వచ్చి ఉంటుంది, నీకు ఏదో మార్గంలో రప్పించాడు దేవుడు. నీకు శ్రమ వచ్చిందో, నీకు వ్యాధి వచ్చిందో, నీకు లేదంటే కనుక ఏదో కారణం చేత ఇక్కడికి రప్పించాడు. అవునా కదా? ఏదో ఉండుంటుంది. నేను దేవుడిని నమ్ముకుంటాను, దేవుడిని తెలుసుకుంటాను, నాకు ఇది జరిగితే అని వచ్చావు. అదొక మార్గం లాంటిది అంతే. అది రావడానికి ఒక ఆధారం అంతే. అది తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకుని ఉండడం అనేది సమంజసం కాదు. దేవుళ్ళలోకి ఒకసారి వచ్చావంటే నిన్ను రప్పించాడు ఆ విధంగా దేవుడు. కానీ అదే నీ గురి కాదు. అదే నీ గురి కాదు. నీ జబ్బు పోవడం, నీ శ్రమ పోవడం లక్ష్యం కాదు అది. మరి లక్ష్యం ఏంటి? నేను పరలోక రాజ్యం చేర్చడం. ఎక్కడికి చేర్చడం? పరలోక రాజ్యానికి చేర్చడం. చేర్చడానికి నువ్వేం చేయాలి? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు ఈ జబ్బు పోగొట్టాడు, తర్వాత ఇంకేమన్నా వస్తే పోగొడతాడు అన్న ఆశతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే అది ఇంకేమవుతుందంటే ఎదుగుదలలా లేని వాడిగా ఉంటావు. అర్థమవుతుందని నేను చెప్పి మాటలు అర్థం అవట్లేదా? అర్థమవుతున్నామా? అంటే చిన్నపిల్లోడు ఎదుగుతున్నప్పుడు వాడు ఎదిగి కొలిది ఏం చేయాలి? ఆడి పనులు ఆడు చేసుకుంటూ ఉండాలి. వాడు ఏం చేస్తూ ఉండాలి? ఎదిగి కొలదు తెలివి జ్ఞానం రావాలి. ఆడు చేసే పనులన్నీ కూడా ఎలా ఉండాలి? లోకస్తులు మనము మెచ్చుకునేలాగా ఉండాలన్నమాట. అలాగే దేవుళ్ళలో నువ్వు ఎదిగేది కొలది ఏం చేయాలి నువ్వంటే, నువ్వేదో ఆశపడుతూ కాదు, దేవుడు నీకు చూపించిన గురువైపు పరిగెడుతూ ఇతరులను ఏం చేయాలంట? నడిపించాలి. ఇతరులను ఏం చేయాలి? నడిపించాలి. ఎలా నడిపిస్తావు? నీకు తెలియాలి కదా. నీకు ఎవరో సువార్త ప్రకటించారా? లేకపోతే నీకు నీవే దేవుడిని తెలుసుకున్నావా? మీకు ఎవరన్నా సువార్త చెప్పారా లేదా? అమ్మ దేవుని దగ్గరికి రావాలంటే ఇదమ్మ ఇది జరుగుద్దని చెప్పారా లేదా? అలా విన్నావు కదా, సువార్తనే వచ్చావు కదా. దేవుడు అంటే ఎవరో తెలియజేశారు కదా, ఎవరో వచ్చి తెలియజేశారు కదా. నీకు నువ్వు తెలుసుకున్నావా? నీకు నువ్వు తెలుసుకోలేదు కదా. ఎవరో వచ్చి నీకేం చేశారు? తెలియజేశారు. అలాగా నీకు సువార్త తెలిసింది. మరి నువ్వేం చేయాలి? తెలుసుకుని ఇతరులకు ఏం చేయాలి? తెలియజేయాలి. తెలియజేయడం అంటే ఇప్పుడు ఒక మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒక మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎలాగా? నిన్ను చూసో లేదా నీ భక్తిని చూసో నీ దగ్గరికి వస్తారు. అమ్మ నాకు ఇది ఉంది, నాకు ఇలాంటిది ఉంది అని. ఎప్పుడు పంపిస్తాడు దేవుడు? నీకు సామర్థ్యత ఉన్నప్పుడే పంపిస్తాడు. లేకపోతే నీ దగ్గరికి ఎందుకు పంపిస్తాడు? లేదా నీ దగ్గరికి పంపించడు. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా మనం వెళ్ళామంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఆడు స్వస్థపరచగలడు సమర్థుడు అనేది అప్పుడే వెళ్తామా? లేకపోతే వెళ్తాం ఆడు ఎందుకు పనికిరాండి డబ్బుడికి ఆడి దగ్గరికి వెళ్ళిపోతామా?
డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోగాన్ని ఏం చేస్తాడని వెళ్తాం? బాగు చేస్తాడని వెళ్తాం కదా. ఆడు బాగు చేయనోడు అయితే ఆడి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? పనికిరానుడిని ఎవరైనా పిలుస్తారా? పిలవరు. పనికొచ్చేవాడిని మాత్రమే పిలుస్తాడన్నమాట. అందుకనే నువ్వు ఉపయోగపడేటప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఏం చేసుకుంటాడో తెలుసా? ఉపయోగించుకుంటాడు అన్నమాట. నువ్వు నాకెందుకు అని కూర్చున్నావు అంటే కనుక దేవుడు నిన్ను ఉపయోగించుకోడు. దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఉపయోగపడకపోతే ఎవరు ఉపయోగపడతారట? రాళ్ళు ఉపయోగపడతాయి అంట. ఎవరు? రాళ్ళు చేత ఉపయోగించుకుంటే ఎవరొకళ్ళ చేత పని ఏం చేస్తాడు? ఆయన నడిపించుకుంటాడు. అది పని మాత్రము ఆగదు. పని మాత్రం ఏం చేయదు? ఆగదు. మళ్ళీ నీకు ఇది ఉండకూడదు అన్నమాట. నేనుంటేనే పని జరుగుద్ది, నేనుంటేనే పని జరుగుద్ది అన్నావంటే దేవునికి పనికిరావు నువ్వు. నేను దేవునికి ఎలా పని చేయాలా, నేను ఇలా పనికొస్తాను అన్న తపన ఆసక్తి నీకు ఉండాలి. కానీ నేను లేకపోతే దేవుని పని జరగదనుకున్నావంటే కనుక నిన్ను దేవుడు అక్కడి నుంచి ఏం చేస్తాడు? తీసి అవతల పాడేస్తాడు అన్నమాట. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా దేవుడి పని నేను ఏ విధంగా నడిపించాలి అని దేవుడిని చూస్తూ ముందుకెళ్ళాలి. కానీ నేను లేకపోతే దేవుడి పని ఆగిపోద్ది అనుకుంటాం ఏంటంటే నీ మూర్ఖత్వం అంతేనే. కానీ దేవుడు తెలివి తక్కువతనం కాదు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ లోకంలో అంతమంది ఉండగా నిన్ను ఆ పనికి ఏర్పాటు చేసుకున్నాడంటే నీలో ప్రత్యేకత చూశాడు దేవుడు. దేవుడు ఏం చేశాడు? నీలో ప్రత్యేకత ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చారు వాళ్ళు. అప్పుడు నువ్వు చెప్పవలసింది చెప్పాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు సుఖముగాను మాన్యత కలిగి నెమ్మదిగాను అంటే భక్తిగా ఉండాలంటే నువ్వేం చేయాలంట? మనుషులందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అందులో నీకు ఇష్టమైన వారి గురించి ప్రార్థన చేయమని ఉందా? ఎవరి గురించి చేయమని ఉంది? మనుషులందరి గురించి. అందులో రాజులు వస్తారు, యాజకులు వస్తారు, ఇంకెంతమంది అయితే అంతమంది వస్తారు, నీ ఇరుగు పొరుగు వారు వస్తారు, నీ శత్రువులు కూడా వస్తారు. మనుషులందరి గురించి చేయమన్నాడు ఆయన. అంతేనే కానీ నీకు ఇష్టమైన వారి గురించి మాత్రం ఇప్పుడు చెప్పలేదు ఆయన. అందుకనే ఇందులో మీకు 7 అంశాలు తెలియజేశాను ఏ విధంగా చేయాలని. ఏంటంటే మొట్టమొదటిది ఆరాధన. ఏంటి? మొట్టమొదటిది ఆరాధన. మొట్టమొదటిది ఏంటంటే ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? దేవుడు ఎటువంటి వాడో మనం ఏం చేస్తూ ఉండాలి? ఆయన్ని పొగడము. ఒక విధంగా ఏం చేయమంటే ఆయన్ని కీర్తించడము, ఆయన మహింపరచడము, ఆయన గణపరచడము. అది ఏంటంటారంటే ఆరాధన అని అంటారన్నమాట. దాన్ని ఏమంటారు? ఆరాధన అని అంటాడన్నమాట. నెహెమ్యా గ్రంథం మనం చూసాం కదా, 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన ఎలాగ ఆరాధించాడు? యెరూషలేము గోడలన్నీ పడిపోయి అని వాళ్ళ తమ్ముడు వచ్చి చెప్పేటప్పటికి కూర్చున్నాడంట, ఉపవాసం ఉన్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. పాతకాలంలో యూదులు ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఉపవాసం ఉన్నామంటే మనం ఏం చేస్తాం? ఉపవాసం ఉంటే మనం ఏం చేస్తాం? తల అంటుకుంటాం. అంటుకోమా శుభ్రంగా స్నానం చేసి తలంటుకుని గదిలోకి వెళ్ళి మూల కూర్చుని ఏం చేసుకుంటాం మనం? అదే కదా మనం చేసేది. కానీ యూదుల్లో ఏంటంటే ఆడు ఉపవాసం ఉండి ఆడు దుఃఖపడుతున్నాడంటే ఎలా తెలియజేస్తాడంటే ఆడు ఉపవాసం ఉన్నప్పుడు తలారబోసుకుంటాడు, బట్టలు చింపేసుకుంటాడు, ఈ బట్టలు తీసేసుకుని గోను బట్ట వేసుకుంటారు. గోను సంచులు ఉంటాయి కదా మనకి, చూసారా గోను సంచులు? ఆ గోను సంచులు ఇలాగ చొక్కాయి కింద వేసుకుని ఉంటారు. బూడిదలో కూర్చుంటారు. దుమ్ము ఉంటుంది కదా బూడిది, మనం ఇదివరకు పొయ్యిల్లో బూడిద ఉండి తెలుసా? అలాగా బూడిద కింద ధూళి ఉంటుంది, అందులో కూర్చుంటారన్నమాట. కూర్చుంటే అర్థం ఏంటి? వీళ్ళ ఏదో దుఃఖంలో ఉన్నాడు, ఈడేదో వ్యాధంలో ఉన్నాడని దేవునికి ఆ విధంగా వాళ్ళు ప్రార్థించేవారు ఇదివరకు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో వాళ్ళు ఆరాధించేవారు. అందుకనే ఏ రాజు అయినప్పటికీ ఏ ప్రవక్త అయినప్పటికీ ఏం చేసేవారంటే వాళ్ళకి దుఃఖం వచ్చిందంటే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే కనుక ఏం చేసేవారు? ఆ గోనెపట్టు కట్టుకునేవారు, గోనెపట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండేవారు, ఉపవాసం ఉండేవారు అన్నమాట. కానీ ఇప్పుడు దేవుడు అది చేయమంటలేదు అన్నమాట. ఇప్పుడు అది దేవుడు చేయమంటలేదు. దేవుడు ఏమంటున్నాడంటే నీ బాహ్య శుద్ధి ఆయనకు అనవసరం. అంటే నువ్వు శరీరం ఎలాగుందనేది ఆయనకి సంబంధం లేదు. కానీ ఆయనకి ఏం కావాలంట? హృదయం కావాలి. ఏం కావాలి? నీవు హృదయం ఏ విధంగా నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు, నీ హృదయంతో ఆరాధిస్తున్నావా లేదంటే నోటితో ఆరాధిస్తున్నావా? అర్థమైందా? హృదయ ఆరాధన అనేది వేరు, నోటి ఆరాధన అనేది వేరు. నోటి ఆరాధన అంటే ఏంటంటే నువ్వు 2 మాటలు నేర్చుకుంటావు, నీకు వచ్చినాయి ఏం చేస్తావు?
నేర్చుకుంటావు. ఎవరి దగ్గర ఎవరో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎవరో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరో ఆరాధిస్తున్నప్పుడు ఏం చేస్తావు? వాటిని నేర్చుకుంటావు, వాటిల్నే పలుకుతూ ఉంటావు అన్నమాట. ఎప్పుడు చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటావు? వాటిల్నే పలుకుతూ ఉంటావు. కానీ హృదయంతో వచ్చేటప్పుడు నీకు తెలియని పదాలు కూడా, నీకు తెలియని మహిమ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే దేవుడు ఏమో అడిగాడంటే, హృదయాన్ని అడిగాడు, ఆరాధించేవాళ్ళు ఆ విధంగా ఆరాధించాలని. వాడికి బాధ వచ్చింది నెహెమ్యాకి. ఆయన ఏం చేశాడంటే గోనపట్టు కట్టుకున్నాడు. అయ్యా, ఆకాశ మహాకాశుల మీద ఆసీనుడై ఉన్నవాడు, సర్వాధికారివి అని ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడంటే ఆయన మహిమను తెలియజేస్తూ ఆయన పొగుడుతూ వచ్చాడనమాట. దాన్ని మనం ఏమని చెప్పాం? ఆరాధన అని చెప్పామట. మనం కూడా ఆరాధించేటప్పుడు ఆయన్ని ఆ విధంగా ఆరాధిస్తూ ముఖ్యంగా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తుని. ఎందులోని చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయములో పలుకుతాడు. చూడండి ఏమంటాడంటే, మొదటి వచనం నుంచి చూపుతుంది, మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మాను? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన యొద్ద పెరిగాను. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. తండ్రి యొద్ద ఆయన అలాగ పెరిగాడనమాట. లేత మొక్క వలె ఆయన పెరిగాడు. ఆయన కిందకు వచ్చేటప్పటికి ఆ మాటలు మనం వర్ణించుకుంటూ వచ్చామంటే కనుక మనం ఎటువంటి వాళ్ళమో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఏం చెప్తాడంటే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, స్వరూపము లేదు, అతడు తృణీకరించబడిన వాడు ఆయను, మనుషులు విసర్జించిన వాడాయను, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధులను అనుభవించిన వాడుగాను మనుషులు చూడనలని వాడిగా ఉండేను. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి శిలువ మరణంలో జరిగిన ఈ నిందలు, వేదనలు ఇవన్నీ ఎవరి గురించి పడ్డారు? నీ గురించి, నా గురించి. ఆయన ఆరాధించేటప్పుడు ఈ అధ్యాయాన్ని అంతటిని మనం చదువుకున్నామంటే కనుక అంతకంటే గొప్పది ఇంకొకటి లేదు. అయ్యా, నా గురించి నువ్వేం చేసావు? వ్యసనాక్రాంతుడి అయిపోయావు, వ్యాధులు అనుభవించిన వాడిగా అయిపోయావు, ప్రజలు చూడనొల్లని వాడిగా అయిపోయావు. అయ్యా, ఉదక తేబడిన గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించి అని యొద్ద గొర్రె మౌనంగా ఉంటుందో అలాగా మౌనంగా ఉన్నాడంట. మాట్లాడలేదంట, నోరు తెరవలేదంట. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలన్నమాట. ఎందుకు ఆయన ఇంతగా నలకొట్టబడ్డాడు? ఎందుకు ఆయన దుఃఖపడ్డాడు? ఎందుకు ఆయన శ్రమపడ్డాడు అని అంటే అది కేవలము నీ గురించి, నా గురించి. దాన్ని మనం ఆరాధనకు తీసుకున్నప్పుడు, ఆరాధనలో మనం ఉచ్చరిస్తున్నప్పుడు మన హృదయం ఏమవుతుందంటే కఠిన హృదయం అంతా ఏమైపోద్ది? కరిగిపోతుంది అన్నమాట. దీన్ని ఆరాధన అని మనం తెలుసుకుంటాం అన్నమాట. రెండవదిగా ఏమని చెప్పాము? స్తుతించుట. ఏంటంట? స్తుతించుట. మొట్టమొదటిది ఏంటంట? ఆరాధన. రెండు, స్తుతించుట. ఆరాధన తెలుసుకున్నాం. స్తుతించుట అంటే ఏంటో చూద్దారు. చూడండి, దేవుడు చేసిన మేళ్ళు. ఏం చేసిన మేళ్ళు? దేవుడు చేసిన మేలులు బట్టి ఆయన్ని స్తుతించడం. ఆయన, నువ్వు నాకు ఈ కార్యం చేసావు, అందుకు నీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు. ఇశ్రాయేలీయులు స్తుతించారు. ఎలాగంటే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఏం చేయకూడదంట? మరవకూడదంట. ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే కిందకి, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ పానమును ఏం చేశాడంట? విమోచించాడు, కరుణా కటాక్షములు నీ కిరీటంగా ఉంచినాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరిచి ఉన్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించు బాధింపబడి వారికి అందరికీ ఏం చేస్తాడంట? ఆయన న్యాయము తీరుస్తాడంట. ఇంకా కిందకి వెళ్తే, ఆయన మోషే తన మార్గములను
తెలియజేశాను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ ఏం చేసేవాడు కాదంట, కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ఇయ్యలేదు. ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట. ఇది ఇంకా కిందకి వెళ్తే, పడమటికి తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమణలు ఏం చేశాడంట, అంత దూరపరిచాడు. తండ్రి తన కుమారులు జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి అలా జాలిపడును. మనం నిర్మించబడిన రీతి ఆయన తెలిసే ఉన్నది. మనం నొల్లుమని ఆయన ఏం చేసుకుంటున్నాడంట. మన ఆయువు ఎలాగుందో తెలుసా, గడ్డి పువ్వులే ఉంది. గాలి వేసి కదా ఏం చేస్తుందంట, లేకపోవును. మరలా దాని చోటు దానికి వెళ్తుందా? ఒకసారి పువ్వు ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ తన స్థలం ఏమన్నా తెలుస్తుందా? అలాగే మన బ్రతుకులు ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఆత్మ దీనిలోంచి వెళ్ళిపోయిందంటే కనుక మరలా వస్తామా? అది మాట. అందుకనే చెప్తున్నాడు, నరువు ఎలాగుందంట, గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వెచ్చి గది లేకపోవును. ఆ మీద దాని చోటు దాన్ని ఎరగదు. మనకి ఎన్ని మనయే 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 అనుకుంటావు, కానీ ఒక్కరోజు నేను ఈ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే నీదంటూ ఇంకేమీ లేదు ఇక్కడ. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నాది నాది అని శ్రమ పడుతున్నావు నువ్వు. నీ ఆత్మను తీసుకున్న తర్వాత ఇవన్నీ ఎవరు అవుతాయి నీకేమన్నా తెలుసా? నువ్వు ఈ లోకంలో దేవుని గురించి ప్రయాసపడకుండా నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి ప్రయాసపడవచ్చు, తప్పులేదు దాని గురించి. కానీ అదే జీవితం అనుకోవడం ఏంటి తప్పు. అదే నా సార్థకము, అదే నాకు మోక్షాన్ని ఇస్తుంది, అదే నాకు స్వర్గాన్ని ఇస్తుంది అంటే ఏంటది? అది తప్పు మాట. నువ్వు దేవుళ్ళలో నడుస్తూ నీ కుటుంబానికి పరిచర్య చేయాలి. నువ్వు దేవుళ్ళలో నడుస్తూ నీ బిడ్డలకు పరిచర్య చేయాలి. నువ్వు దేవుళ్ళలో నడుస్తూ వీటన్నిటిని ఏం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది ఆయన చేసిన మేలును బట్టి ఆయన ఏం చేయాలంటే మనము స్తుతించాలి. చూశారు కదా ఎన్ని మేలు చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని ఎవరు చెప్తున్నారు? దావీదు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన జీవితంలో చేసిన మేళ్ళు ఇవన్నీని. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, నా ఆయువు గడ్డి పువ్వులే ఉందయ్యా, గాలి వేసి కాదు లేకపోతే దాని మీద దాని చోటు దాన్ని ఎరగదు. అటువంటి స్థితిలో ఉన్నవాడని నేను. నన్ను నువ్వేం చేస్తున్నావంటే ఏర్పరచుకున్నావు అని ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. ఇంకా కిందకి వెళ్తే 17వ వచనము, ఆయన నిబంధన గైకొని ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరముల వరకు నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచినాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చువారులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము పరిచారకులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇది మాట. ఆయన స్తుతించడం అంటే ఏంటంటే ఇది మాట. ఆయన స్తుతించి ఆరాధించటము అంటే, ఆరాధించడం అనేది ముందు చెప్పాము. స్తుతించడం అంటే ఆయన చేసిన మేళ్ళన్నింటిని బట్టి ఆయన ఏం చేస్తూ ఉండాలంటే మనము స్తుతిస్తూ ఉండాలి. మూడవదిగా విజ్ఞాపనలు చేయడం, విన్నపాలు చేయడము. ఏం చేయడం అంట? విజ్ఞాపనలు, విన్నపాలు. ఇది ఎవరి కోసం అంటే మనుషులందరి కోసం మనం చేసేది. ఎవరి కోసం చేసేది? మనుషులందరి కోసం. ఎవరు అక్కర్లు ఏమున్నాయో, ఎవరి అవసరతలు ఏమున్నాయో వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలంట? విజ్ఞాపనలు. ఇతరుల గురించి చేసేది మనము విజ్ఞాపనలు, విన్నపాలు అని అంటామన్నమాట. ఇతరుల గురించి చేసేది మనం ఏమంటాం? విజ్ఞాపనలు, విన్నపాలు అని అంటామన్నమాట. చూడండి ఎలాగ విజ్ఞాపన చేశారో. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూద్దారు. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము.
నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము ఎవరి పక్షాన్ని చేస్తున్నాడంట? ఇశ్రాయేలు పక్షమున, వాళ్ళ ప్రజలందరి పక్షాన్ని ఏం చేస్తున్నాడంట? ఈయన విన్నపాలు చేస్తున్నాడంట, విజ్ఞాపనలు చేస్తున్నాడంట. అది మాట. ఇతరుల గురించి మనం ఏం చేయాలంటే వాళ్ళ అవసరతలు కానీ అక్కర్లు కానీ, మరి ముఖ్యంగా వాళ్ళ ఆత్మీయ అభివృద్ధికి, వాళ్ళు పరలోక రాజ్యం చేరడానికి మార్గాన్ని ఏర్పరచమని మనం ఏం చేస్తూ ఉండాలంట? విజ్ఞాపన చేస్తూ ఉండాలి, విన్నపాలు చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ముందుకెళ్తే 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం, అదే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. అయితే వారు మా పితరులు గర్వించి లోబడనల్లక నీ ఆజ్ఞలకు ఏం చేయకపోయేరి? చెవి యొగ్గకపోయేరి. వారు విధేయులొకటకు మనసు లేని వారై ఇశ్రాయేల్ గురించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, నా పితరులందరికీ నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలని, అద్భుత కార్యాలని వాళ్ళందరూ ఏం చేశారంటే మర్చిపోయారు. వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. వాళ్ళందరూ నిన్ను విడిచారు. వీళ్ళందరూ చేసిన దానికే మాకు ఈ దుస్థితి పట్టింది. మేము ఇప్పుడు బబులోనికి ఎందుకు వచ్చేసామంటే చెరపట్టబడ్డాము, ఎందుకంటే కారణాలు ఇవి అని వాళ్ళ గురించి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపనలు చేస్తున్నాడు అన్నమాట. యజ్రా గ్రంథము 9వ అధ్యాయము, యజ్రా గ్రంథము దాని ముందు ఉంటుంది, నెహెమ్యాకు ముందు 9వ అధ్యాయము 6వ వచనము. నా దేవా, నా దేవా, సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. ఆకాశం అంత ఎత్తుగా ఉన్నది. ఎవరిది? యజ్రాది ఒక్కడదేనా? యజ్రాది ఒక్కడదే కాదు, వాళ్ళందరి ప్రజలందరి దోషాల గురించి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అన్నమాట. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా అధిపతులకును మా పితరులకును ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులము దుష్టులమైనవి చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. చూడండి, ప్రతీది కూడా వాళ్ళు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఒప్పుకుంటున్నాడు అన్నమాట. విజ్ఞానపూర్వకంగా ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నమాట. చూడండి, భక్తుడైన వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా యజ్రా కానీ, నెహెమ్యా కానీ, మోషే కానీ, దావీదు కానీ, దానియేలు కానీ, హోషే కానీ, అజర్యా కానీ, వీళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారంటే దేవునికి విజ్ఞాపనలు చేస్తూ వచ్చారు. ఎవరి గురించి? తనొక్కడి గురించే కాదు, తన ఇంటి వారి గురించే కాదు, ఇశ్రాయేలీలందరి గురించి, యోధా ప్రజలు అందరి గురించి ఏం చేస్తూ వచ్చారు? విజ్ఞాపనలు చేస్తూ విన్నపాలు చేస్తూ వచ్చారన్నమాట. 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే ఆరాధించడం అంటే ఏంటో మనము తెలుసుకున్నాం. రెండవదిగా ఏంటి? స్తుతించడం అంటే ఏంటో తెలుసుకున్నాం. మూడవదిగా విజ్ఞాపనలు విన్నపాలు చేయడం అంటే ఏంటో తెలుసుకున్నాం. నాలుగవదిగా యాచనలు చేయడము. ఏంటంట? యాచనలు అనంటే ఎవరి గురించి చేస్తామంటే అధికారుల గురించి, రాజుల గురించి, అధికారుల గురించి. ఎవరైతే ఉన్నత స్థితిలో ఉండి దేశాన్ని లేదంటే రాష్ట్రాన్ని జిల్లాని నడిపిస్తున్నారో వాళ్ళ గురించి మనం ఏం చేయాలంట? యాచనలు చేయాలి. ఏమని చేయాలి? అయ్యా, వాళ్ళని అధికారంలో పెట్టిన దేవుడు ఎవరు? వాళ్ళకి అధికారం ఇచ్చిన దేవుడు ఎవరు? నువ్వే. కాబట్టి వాళ్ళు నీవిచ్చిన అధికారం చొప్పున న్యాయంగా నడుచుకునే జ్ఞానాన్ని వాళ్ళకు అనుగ్రహించు. నువ్వు అప్పగించిన కార్యాన్ని, పనులను నెరవేర్చడానికి వాళ్ళకి ఏం అనుగ్రహించమని ప్రార్థన చేయాలి? జ్ఞానం వాళ్ళకి అనుగ్రహించు. వాడు ఎవడైనప్పటికీ వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎవడో తెలుసా? దేవుడే. దేవుడు పని నేర్పించుకోవడానికి దేవుని బిడ్డే అవసరమైనట్టు కాదు. అర్థమవుతుందా? దేవుడు పని నడిపించుకోవడానికి ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడు పని నడిపించుకోవడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నెబుకద్నెజరుని వాడుకున్నాడు. అతడు దేవుడు నమ్ముకున్నాడా? నమ్ముకోలేదు.
ఎందుకు? ఇశ్రాయేలీలందరినీ చెరపట్టుకుని రాజ్యాలన్నీ ఎవరికి అప్పచెప్పాడంట? నెబుకద్నెజరుకి అప్పగించాడు. తిరిగి కోరేషు టైంలో మరలా మందిరాన్ని కట్టడానికి ఒరే యోధా ప్రజలందరూ వెళ్ళిపోండి అని చెప్పాడు. అతను ఏమన్నా దేవుడిని నమ్ముకున్నాడా కోరేషు? లేదు. దేవుడు నమ్ముకున్నవాడిని కాదు, దేవుడికి ఎవడినైతే వాడుకోవాలో అతను వాడుకుంటూ ఉంటాడు. ఫరోను ఆయన హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచాడు ఆయన హృదయాన్ని అనంటే, వినపడుతుంది కదా, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా కఠినపరుచుకున్నారు కాబట్టి వాడిని ఉపయోగించాడనమాట. ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు 6 సార్లు వాడికి ఛాన్స్ ఇచ్చాడు. ఇదిగో ఈ వ్యాధిని పెడుతున్నాను, ఈ వ్యాధిని పెడుతున్నాను, ఈ వ్యాధిని పెడుతున్నానని. కానీ వాడు ఏం చేయలేదు, లెక్క చేయలేదు. దేవుడు అంటే ఎవడో నాకు తెలదా అన్నాడు. 7వ జబ్బు గురించి 7వ తెగులు చూడండి, ఈ 6 తెగుళ్ళ వరకు కూడా పైన మాత్రమే పెట్టాడు. వాడికి పేలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, భౌతికంగా ఇబ్బంది పెట్టాడు. కానీ 7వ తెగుల నుంచి ఆడికి ఆత్మ మీద దెబ్బ కొడుతూ ఉంటాడు అనమాట. వడగళ్ళు పంపించి వాళ్ళని చంపించడం, వాళ్ళ జంతువులను చంపించడం. తర్వాత చివరికి ఆడి ప్రథమ సంతానం ఏం చేశాడట? అయినప్పటికీ ఆడు మారాడా? మారలేదు. అలాగే ఈ లోకంలో దేవుడు వాళ్ళ హృదయాన్ని ఎరిగిన దేవుడు. మనం అనుకుంటాం దేవుడు ఇలాగ ఎందుకు పెట్టాడు, ఎందుకు చేశాడు అని అంటే ఆ విధంగా నడుచుకుంటూ ఉంటారు మరి. అందుకనే హృదయాన్ని కఠిన పెట్టాడు. ఆ కఠినానికి వాళ్ళు ఏం చేయకపోయారు, బలైపోయారు అన్నమాట. దేవుడు ఏమన్నాడంటే, ఫరోని నేనే నిలబెట్టాను నా మహిమను ఏం చేయడానికి, ప్రత్యక్షపరచడానికి. నేను ఎటువంటి వాడినో తెలియజేయడానికి ఏం చేశాను, ఫరోని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. అలాగా నిన్ను నన్ను ఆయన ప్రేమ చూపించడానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఆయన ప్రేమను చూపించాలన్నమాట. అలాగా వాళ్ళ గురించి మనం ఏం చేయాలి, యాచనలు చేయాలి. యాచనలు దానియేలు ప్రార్థన చేసేవాడు. ఏమని? ఈ రాజుకు జ్ఞానాన్ని అనుగ్రహించు, వీడికి కావలసిన మర్వాన్ని నాకు తెలియజేయడానికి నాకు అనుగ్రహించు అని ఏం చేశాడు, ఆయన యాచనలు చేసేవాడు. వాళ్ళని నడిపించడానికి జ్ఞానాన్ని అనుగ్రహించమని. అలాగే మనం ఏం చేయాలి, మన రాష్ట్రం గురించి ఎవరు నిలబెట్టినా అది ఎవరు నిలబెట్టినట్లు, దేవుడే నిలబెట్టాడు అన్నమాట. అర్థమైందా? ఎందుకు అనంటే మనల్ని పరీక్షించడానికి. ఏం చేయడానికి? మనల్ని పరీక్షించడానికి. ఇప్పుడు మనకు అనుకూలమైన వాళ్ళు వచ్చేసారనుకో, మన ఇష్టానుసారంగా తిరుగుతాం. మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మనకి తెలిసింది మన భక్తి అంటే ఏంటో. అర్థమైందా? నువ్వు భక్తిలో ఎలా నిలబడుతున్నావు, ఉంటాకు వచ్చావా ఊడిపోతాకు వచ్చావా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, నీకు పెట్టిన కష్టాలను బట్టి, నీకు పెట్టిన శ్రమలను బట్టి నీకు అర్థమవుతుంది అన్నమాట. నేను ఉండేదాన్నా ఊడిపోయేదాన్నా అని. ఎందుకు అనంటే నీ భక్తి అనేది ఎప్పుడు తెలుసా? ఇప్పుడు కాదు, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు, అన్నీ సాఫీగా ఉన్నప్పుడు, అన్నీ నడుస్తున్నప్పుడు కాదు, అన్ని కష్టాలు పెడుతున్నప్పుడు. చూడండి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, బీహార్లో ఏం చేస్తున్నారు, చితక్కొట్టేస్తున్నారు పట్టుకుని. సంఘాలు ఎలా కూర్చున్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు, చెప్పి వాడిని కొడుతున్నారు, దీన్ని వాడిని కూడా ఏం చేస్తున్నారు, కొడుతున్నారు. కానీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రాణాలకు తెగించారు, చచ్చిపోయారు. కానీ దేవుడిని మాత్రం ఏం చేయలేదు, వాళ్ళు విడిచిపెట్టలేదు. చనిపోయారు అక్కడ కళ్ళ ఎదురుగుండా వీడియోలు తీసి చూపిస్తున్నారు. కానీ నువ్వైతే నిలబడగలవా? ఎందుకు వచ్చింది దేవుళ్ళే, తర్వాత చూద్దారనుకున్నావు అనుకో, ఒకసారి తప్పిపోయామంటే మళ్ళీ రావడానికి అవకాశం అనేది లేదన్నమాట. అలాగ కొంతమంది ఏం చేశారంటే ఆ జెండా పట్టుకుని వెళ్ళిపోయారు. కానీ కొంతమంది నిలబడి ఏం చేశారు, ప్రాణాలు తెగించారు. ఎందుకు తెగించారు అని అంటే వాళ్ళకు ఒక మాట అర్థమైంది. ఏ మాట? బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. వీళ్ళు నా శరీరాన్ని మాత్రమే చంపగలుగుతారు, నా ఆత్మను మాత్రం నరకంలో వేయలేరు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా, మీ దేహాన్ని చంపే వారికి మీరు భయపడకండి. దేన్ని చంపేవారికి భయపడద్దు, దేహాన్ని మాత్రమే చంపగలుగుతారు, వాళ్ళకి మీరు భయపడవలసిన అవసరము లేదు. కానీ ఎవరికి మీరు ముఖ్యులు భయపడాలో తెలుసా, మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మను కూడా నరకంలో వేయవాడికి ఏం చేయాలంట, మిక్కిలి భయపడాలన్నమాట. ఆయనకి భయపడ్డామంటే వీళ్ళకి భయపడవలసిన అవసరం మనకి లేదన్నమాట. వాళ్ళ గురించి మనం ఏం చేయాలి, వాళ్ళ కొడుతున్నారని వాళ్ళ మీద కోపం చూపించాలా అంటే కాదు, వాళ్ళ గురించి కూడా మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలన్నమాట.
ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. ఇక్కడ ఒడిశాలో 1999లో ఒక సంఘటన జరిగింది, తెలుసా మీకు? ఆయన వచ్చాడు, ఒక ఆయన గ్రాహం గారు ఎక్కడి నుంచి వచ్చాడు పాపం. వచ్చి ఇక్కడ కుష్ఠవ్యాధులకి ఏం చేస్తాం మొదలెట్టాడు, వాళ్ళని స్వస్థపరచడానికి ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఏం చేశాడు, సేవ చేస్తున్నాడంట. ఒకడు తన తల్లిని తండ్రిని కుష్ఠవ్యాధి వచ్చిందని ఏం చేశాడు, బయటికి గెంటేశాడు. వాళ్ళకి పరిచర్య చేస్తున్నాడు. ఎవడు? ఎక్కడి నుంచో వచ్చినాడైనా పరిచర్య చేస్తున్నాడు అనమాట. వాళ్ళని బాగు చేస్తున్నాడు. వాళ్ళని బాగు చేస్తున్నాడని ఏం చేశాడు, నా తల్లిని తండ్రిని నేను గెంటెత్తే నువ్వెందుకు చూడాలరా అని ఆ జీబులో ఉన్న వాళ్ళ ముగ్గురు పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని ఇతన్ని కూడా పొడిచి చంపేసి నువ్వెట్టి అంటించేసాడు జీబుని. ఏం చేశాడు? నువ్వెట్టి. తెలుసా మీకు? తెలీదా? ఇప్పుడు కదా 99లో జరిగింది ఆ సంఘటన. అంటించేసారన్నమాట. అంటించేస్తే అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. అందులో 16 మంది ఉన్నారట. ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారంట. ఆ 16 మందిని సుప్రీంకోర్టు పిలిచింది. వాళ్ళందరికీ ఏమి ఇచ్చింది తెలుసా? ఉరిశిక్ష వేసింది. ఎందుకంటే వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు ఆయన కాబట్టి, అతన్ని మీరు చంపారు కాబట్టి, ఇదంతా తెలిసింది కాబట్టి మీకు ఉరిశిక్ష వేసామని. చివరిగా అతని భార్యని పిలిచారు. ఎవరినైతే చంపేశారో అతని భార్యని పిలిచారు. పిలిచి, అమ్మ నీ సంతకం కావాలి. ఏంటి? మా ఆయన్ని చంపిన వాళ్ళు ఏళ్ళ అని నువ్వేం చేయాలి, ఇక్కడ సంతకం పెట్టాలి. వీళ్ళకి ఉరిశిక్ష వేస్తున్నాము, ఉరిశిక్ష చేయమంటారా వద్దంటారా అని. వద్దని నువ్వు కావాలన్నా వద్దన్నా నువ్వేం చేయాలి, సంతకం పెట్టాలి అని అంటే ఆవిడ ఏం చేసింది తెలుసా? వీళ్ళని క్షమించి వదిలేయమని సంతకం పెట్టింది. ఏం చేయమందా? తన భర్తని, ఇద్దరు పిల్లల్ని చంపేసిన వాళ్ళని ఏమంటుందా? 16 మందిని వీళ్ళు పట్టుకుని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చి వీళ్ళని ఉరిశిక్ష చేయాలంటే ఆవిడ వెళ్ళి ఏమని చెప్తుందంట? ఏమంటుందా? క్షమించి వదిలేయమని చెప్పిందంట. ఆ జడ్జి గారు వచ్చి ఈవిని అడిగారు, మా అమ్మ మీరు ఇలా చెప్పడానికి కారణం ఏంటి అసలు అని? నీ కళ్ళెదరకుండా నీ కుమార్తెల్ని, నీ కుమారుణ్ణి, నీ భర్తని చంపేశారు కదా, మరి ఏం చూపిస్తున్నావంటే, నా తండ్రి నా గురించి ఈ లోకానికి వచ్చి నా గురించి మరణించాడు, ఆయన ప్రేమ నాకు చూపించాడు, ఆ ప్రేమను నేనేం చేస్తున్నాను, వీళ్ళ మీద చూపిస్తున్నాను. ఆ ప్రేమను ఏం చేస్తున్నాను అందే, వీళ్ళ మీద చూపిస్తున్నాను అంది. 16 మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని సేవ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని సేవ చేస్తున్నారు. ఎందుకు చేశారు? ఆ రోజున ఆవిడ సంతకం పెట్టేసిందంటే వీళ్ళని ఉరిదీయమని. వాళ్ళందరూ ఎక్కడికి పోయి ఉండేవాళ్ళు? నరకంలోకి పోయి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడికి పోయి ఉండేవారు? నరకంలోకి పోయి ఉండేవారు. కానీ ఆ క్షమాపణ వాళ్ళందరినీ ఏం చేసింది? 16 మందిని, ఒక్కడ చనిపోతే 16 మంది లెగిశారు. ఒకడు చనిపోతే ఏం చేశారు? దేవుడు, ఆవిడేమందంటే, నా భర్త నా బిడ్డలు ఎక్కడున్నారు? దేవుని ఒడిలో ఉన్నారు. ఎక్కడున్నారంట? దేవుని ఒడిలో ఉన్నారు. కానీ వీళ్ళ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. వీళ్ళ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు అన్న మాట వాళ్ళని మార్చింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలాగున్నారంట? సేవ చేస్తున్నారు అన్నమాట. దేవుడు ఎప్పుడు ఎలాగ వాళ్ళు వాడుకుంటారో ఆయన చిత్తం కనుక మనం ఏం చేయాలి? వాళ్ళ గురించి యాచనలు చేయాలన్నమాట. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? 4 విషయాలు తెలుసుకున్నాం కదా. ఆరాధన అంటే ఏంటో తెలుసుకున్నాం. రెండవదిగా స్తుతించడం అంటే ఏంటో తెలుసుకున్నాం. మూడవదిగా విజ్ఞాపన చేయడం అంటే ఏంటో తెలుసుకున్నాం. 4వదిగా యాచనలు చేయడం అంటే తెలుసుకున్నాం. 5వదిగా మొర్ర పెట్టుట. ఏంటంట? మొర్ర పెట్టుట. అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం ఏం చేస్తూ ఉండాలి? మొర్ర పెడుతూ ఉండాలి. మొర్ర పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఏంటంటే అతి ప్రాముఖ్యమైనవి. అతి ప్రాముఖ్యమైనవి అంటే అది ఏదైనప్పటికీ, నీ బిడ్డల విషయం అవ్వచ్చు, నీ ఉద్యోగ విషయం అవ్వచ్చు, ఇంకేదైనా కానీ ఏం చేయాలంట? మొర్ర పెడుతూ ఉండాలంట. దాన్ని ఒక విషయం చూసుకుని చూద్దారు. విలాపవాక్యాలు 2వ అధ్యాయము. విలాపవాక్యాలు ఎన్నో వచనం అమ్మది? 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును ఏం చేయాలంట? కుమ్మరించాలి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తము. అది మాట మొర్ర పెట్టడం అంటే. కన్నీటిని కుమ్మరించాలి. కుమ్మరించి ఆయనకి ఏం చేసుకోవాలంట? మొర్ర పెట్టాలి. ఏం చేయాలి? మొర్ర పెట్టాలన్నమాట.
దేని గురించి? నీ పిల్లల గురించి, నీ రక్త సంబంధులు ఉన్నారు వారి రక్షణ గురించి, వారి మారు మనసు గురించి, వారందరి గురించి నువ్వేం చేయాలి? ఎప్పుడు మొరపెట్టాలి? రేయి మొదటి జామున. ఎప్పుడంట? రేయి మొదటి జామున. మనకి మొదటి జాము ఏంటి? యూదులకు మొదటి జాము ఏంటో తెలుసా? 6 నుంచి 9 గంటల వరకు. 6 నుంచి 9 గంటలు. మనకు మొదటి జాము ఏంటి? 12 గంటల నుంచి 3 గంటల వరకు. అర్థమైందా? మనకు రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? 12 గంటల నుంచి. కానీ యూదులకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 6 గంటల నుంచి, సాయంత్రం 6 గంటల నుంచి మరలా సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళకి ఏంటంటే ఒక రోజు అన్నమాట. కానీ మనకేంటి? రాత్రి 12 గంటల నుంచి మరలా రాత్రి 12 గంటల వరకు మనకి ఒక రోజు. మనకి మొదటి జాము ఏంటి? 1 నుంచి 12 గంటల నుంచి 3 గంటల వరకు. ఎందుకు అప్పుడు చెప్పాడు అని అంటే, అప్పుడు అందరూ ఎలాగుంటారు? నిద్రమత్తులో ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. నీవు మాత్రమే దేవునితో మాట్లాడడానికి ఎలా ఉంటుందంటే అవకాశంగా ఉంటుంది. హృదయం ఇప్పి హృదయానుసారంగా దేవునికి మొర్రపెట్టే సమయాన్ని ఇస్తున్నాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, రేయి మొదటి జామును లేచి నీకు వాళ్ళ పిల్లల గురించి కానీ నీ ప్రాముఖ్యమైన విషయాల గురించి ఏం చేయాలంట? మొర్ర పెట్టాలన్నమాట. 5 విషయాలు తెలుసుకున్నాం. 6వదిగా కృతజ్ఞత. ఏంటంట? కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఏంటంటే దేవుడు చేసిన మేళ్లకు స్తుతి చెల్లిస్తున్నావు. స్తుతితో పాటు నీ సామర్థ్యాన్ని అప్పగించడం. ఏంటి? నీ సామర్థ్యం. సామర్థ్యం ఏంటి? నువ్వు పాటలు పాడగలవేమో, పాటలు పాడాలి. నువ్వు వాక్యం చదువుతావేమో, వాక్యం చదవాలి. నువ్వు మందిరాన్ని శుభ్రం చేస్తావేమో, శుభ్రం చేయాలి. నువ్వు మందిర సామాన్లు తోముతావేమో, సామాన్లు తోమాలి. అర్థమవుతుందా? సామర్థ్యం అంటే నీ ధనము కానీ నీ బలము కానీ ఏదైనా నువ్వు వెచ్చించావంటే దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత అంటారు. దాన్ని ఏమంటారు? అర్థమైందని నేను చెప్పింది. స్తుతి అనేది మనం నోటితోటి ఇస్తున్నాం, ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాం, మంచిదే. దాంతోపాటు ఏం చేయాలి? కృతజ్ఞత. అంటే ఎవరన్నా నీకు ఏదైనా కొన్నిటి చన్నీళ్ళు ఇచ్చారంటే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అమ్మా అని చెప్తాం లేదా? అలాగ దేవునికి స్తుతులతో పాటు ఏం చేయాలి? కృతజ్ఞత మాట. ఏదో ఒకటి నీ సామర్థ్యాన్ని ఏం చేయాలి? ఇవ్వాలన్నమాట. సామర్థ్యం అంటే ఏంటి? నీకు శక్తి. శక్తి ఏంటి? పందిరులో సేవ చేయడం. సేవ చేయడం అంటే ఏంటి? ఇందులో శుభ్రం చేయడం, సాపలేయడము, ఎత్తడము, ఏదో ఒకటి పెట్టడం. అదేంటైతే అంతనే నీ శక్తిని ఏం చేస్తున్నావు? ఉపయోగిస్తున్నావు దేవునికి. అంతేకాకుండా నీ ధనాన్ని, నీ సంపాదించిన దాంట్లో ఏం చేస్తున్నావు? కొంత తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నావు. దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత. 10వ వంతు కృతజ్ఞత కాదు. 10వ వంతు ఏం కాదు? కృతజ్ఞత కాదు. 10వ వంతు ఆయన ఇచ్చిన దాంట్లో నువ్వు ఇస్తున్నావు. కృతజ్ఞత అంటే ఏంటంటే 10వ వంతుగా ఇచ్చిన దాంట్లో మిగిలిన దాన్ని నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటంటే దాన్ని కృతజ్ఞత. అయ్యా నాకు ఈ మేలు చేసావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతగా ఇది ఇస్తున్నాను, ఇదిగో ఈ పని చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని ఇవ్వడం ఏంటంటే దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత. చివరిగా వీటన్నిటినీ కలిపి 7వదిగా ప్రార్థన అంటారన్నమాట. ఆరాధన. ప్రార్థనలో ఏమేమి ఉంటాయి? ఆరాధన ఉంటుంది, స్తుతించటం ఉంటుంది, విజ్ఞాపన చేయడం ఉంటుంది, యాచనలు చేయడం ఉంటుంది, మొర్ర పెట్టడం ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది. దాని అన్నింటినీ కలిపి ఏమంటాం మనము? ప్రార్థన అని అంటాం అన్నమాట. అర్థమైందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉన్న అంతరార్థం ఏంటంటే మనం నెమ్మదిగాను సుఖాశక్తి అంటే భక్తిలో నిలబడి మాన్యత కలిగి నెమ్మదిగా ఉండాలంటే మనం మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపనలు చేయాలి అనేది ఈ విషయాన్ని మనకి ఎందుకు అర్థం చేస్తున్నాడంటే దేవుడు ఆరాధన అంటే ఏంటో మనకు తెలియాలి. ఆరాధన అంటే ఏంటో మనకే తెలియాలి. స్తుతించడం అంటే ఏంటో తెలియాలి. యాచన చేయడం అంటే ఏంటో తెలియాలి. విజ్ఞాపనలు చేయడం అంటే ఏంటో మనకు తెలియాలి. మొర్ర పెట్టడం అంటే ఏంటో తెలియాలి. కృతజ్ఞత అంటే ఏంటో మనకి తెలియాలి. వీటన్నిటిని కలిపి ప్రార్థన అని మనం అంటామట. కానీ మనకి ఎప్పుడు కూడా మనకి మొర్ర పెట్టడమే. ఏది వచ్చినప్పటికీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చేయాలి, నాకు ఇది చేయాలని మనం వేడుకుంటమే కానీ దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కానీ ఆరాధించడం కానీ మనం చేసినవి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టే మనం ఏం చేయాలంటే ముందు ఆరాధించాలి. ఇప్పుడే కాదు, ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా 2 మాటలు ఆరాధనించి ఆయన్ని ఉన్నాయి మన సమస్యలు చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి. మనం చేయవలసిన ప్రార్థన కొనసాగిస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా
మనము అధికారుల నుంచి అలా కిందకు వస్తూ ప్రజలందరి కొరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చి చివరిగా నీ గురించి నా గురించి ప్రార్థన చేసుకున్నాం అంటే కనుక అది ఫలభరితంగా ఉంటుంది అన్నమాట. ఫలభరితంగా ఉంటుంది. మీకు ప్రార్థన చేసుకునే సమయంలో ఇక్కడే కాకుండా సంఘములోనే కాకుండా ఇంటి దగ్గర కూడా వ్యక్తిగతంగా ప్రార్థించేటప్పుడు ఏ విధంగా ప్రార్థించాలో దేవుడిని అడిగి నేర్చుకుని పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన విధంగా మనం ప్రార్థించినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే నెమ్మదిగా ఉండటము, సంపూర్ణ భక్తి కలిగి ఉండడం, మాన్యత కలిగి ఉండడం, సుఖంగా ఉండడానికి దేవుడు తెలియజేస్తున్న విధానం ఏంటంటే ఆ విధంగా జీవించినట్లయితే మనం ముందుకెళ్తామని దేవుడి కొద్ది మాటలు మనకి దీవెనకరంగా మార్చునుగాక. మోకరించండి. చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి అలాగే సాయంత్రం మళ్ళీ రాత్రి 7 గంటల నుంచి సియోను ప్రార్థనా మందిరంలో ఉంది కదా, కార్యక్రమాన్ని గురించి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాగణుడువు, పరిశుద్ధుడువు, పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమునకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వాధికారివి, సర్వశక్తిమంతుడువు, సర్వలోకనాథుడువైన దేవా, నీ ఘనమైన నామమునకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారికి నా తండ్రి ప్రభా, నువ్వు సెలవిచ్చావు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో నా తండ్రి, మేము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా ఉండాలంటే నా తండ్రి, ఈ లోకంలో సుఖంగా జీవించాలంటే ఏ విధంగా మేము నా తండ్రి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలో, ఏది నీకు ఇష్టమైనదో మాకు తెలియజేసావు నా తండ్రి. నిన్ను ఆరాధించడం అంటే ఏంటో నేర్పించావు అయ్యా. నిన్ను స్తుతించడం అంటే ఏంటో మాకు నేర్పించావు నా తండ్రి. నీకు యాచనలు చేయడం అంటే ఏంటో నేర్పించావు నా తండ్రి. విజ్ఞాపనలు చేయడం అంటే ఏంటో నేర్పించావు నా తండ్రి. మొర్ర పెట్టడం అంటే ఏంటో నేర్పించిన దేవుడు నా తండ్రి. అయ్యా కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉండాలో నేర్పించావు నా తండ్రి. అయ్యా ప్రార్థించడానికి సంపూర్ణంగా మాకు నేర్పించావు. ఆ విషయాలు దృష్టిలో పెట్టుకుని నిన్ను స్తుతించి ఆరాధించుకుని ప్రార్థించుకునే జ్ఞానాన్ని మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించి సహాయం తెచ్చండి. మరి ముఖ్యంగా నా తండ్రి ప్రభా, ఈ సోమరోను ప్రార్థనా మందిరాన్ని మీరు స్థాపించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘ కాపరిగా ఉన్న నా తండ్రి రవి గారికి నా తండ్రి ఇంకనూ ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించి కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించి సహాయం తెచ్చేయండి. ఒక్కొక్కరిని నా తండ్రి వారి దీవెని నా తండ్రి బిడ్డలిద్దరిని కూడా నా తండ్రి భక్తిలో ఎదిగి ఫలిస్తూ ఆత్మీయంగాను భౌతికంగాను నా తండ్రి ఇతరులకు ఉపయోగకరంగా జీవించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముందుకు కొనసాగించే దేవుడు అయ్యున్నందుకు నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విని హృదయాల్లో భద్రపరుచుకుని నీ చిత్త ప్రకారం నడవాలని ఆసక్తితో నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి పేరు పేరు చొప్పున ఆశీర్వదించి దీవించి మీరే సహాయం తెచ్చేయమని మీ పాదాలు పట్టుకు నడుస్తున్నాను తండ్రి. అలాగే నా తండ్రి సాయంత్రం నా తండ్రి సియోన్లో జరుగుతున్న నా తండ్రి వాక్య కొడుకుని కూడా నా తండ్రి ప్రార్థనా కొడుకుని నీకు మహిమార్థంగా జరిగే భాగ్యాన్ని అనుగ్రహించి సహాయం తెచ్చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డని నా తండ్రి ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తూ మీరే మహిమ పొందమని ఇప్పటి వరకు మీరు నడిపించిన కార్యక్రమాన్ని బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమాన్ని మీ చిత్తానుసారంగా నడిపించి సహాయం తెచ్చేయమని మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ క్రీస్తు యేసు ఘనమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.